నిజానికి ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల సభలో ఇచ్చిన హామీ మేరకు ఇవాళ తప్పనిసరిగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయం ప్రతి ఒక్కరే తెలిసిందే. ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన పాపన పోలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. నిజానికి ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు అనే అంశం ఇవాళ చాలా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ మొత్తం ఒకసారి గతంలో తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా రాజుకుందో ఆ విధంగా ఇవాళ తెలంగాణ మొత్తం కూడా ఒక చర్చ జరుగుతున్నది. భవిష్యత్తులో ఆ విధంగా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ స్థాయిలో ఇది భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధమవుతున్న పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. నిజానికి బీసీలకు రిజర్వేషన్లు ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశం మొత్తం కూడా తెలంగాణలో ఏం జరగబోతుందని చెప్పి మన హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూసిన సందర్భం చూసినాం. నిజానికి మనం గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏ ట్రిపుల్ టెస్ట్ మేరకు ఇచ్చారు, ఏ జనాభా ప్రాతిపదికన ఇచ్చారు, ఏ కులగణన ప్రకారం ఇచ్చారు అనేది కూడా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతున్నది. అలాంటిది బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటప్పటికే ఇవన్నీ ముందుకు వస్తున్నాయా అంటే ట్రిపుల్ టెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పేర్కొన్నారా, రాజ్యాంగం సూచన మేరకే ఇవన్నీ వచ్చినాయా అంటే ఏదో సుప్రీంకోర్టు తీర్పులో భాగంగా మాత్రమే ట్రిపుల్ టెస్ట్ను చూపించడం జరిగింది. ఇందిరా సహాని కేసు కావచ్చు, కృష్ణమూర్తి గారికి యూనియన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కావచ్చు, ఇవాళ మహారాష్ట్రలో ఉన్న కేసు కావచ్చు, ఈ కేసులన్నీ కూడా 50% సీలింగ్ దాటొద్దనే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఆడ ఉన్న జనాభా ప్రాతిపదికన మాత్రమే వచ్చిన తీర్పులు. కానీ దేశవ్యాప్తంగా చూసినప్పుడు రాజ్యాంగం ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు దక్కాల్సిన పరిస్థితి ఒక న్యాయసమ్మతమైన హక్కులు ఇవి. ఎందుకంటే దేశ జనాభాలో చూసినట్టయితే 65% పైగా బీసీలు ఉన్నారు. నేను బీసీల పైన పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టడీ ఆఫ్ పోస్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అని తెలంగాణలో నేను పరిశోధన చేయడం జరిగింది. నా పరిశోధన ప్రకారమే 65% పైన జనాభా ఉన్నారు. సరే, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీసీల జనాభా ఒకరేమో 56% అని చెప్తున్నారు, ఒకరు 52% అని చెప్తున్నారు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలతో కలిపి 56%, 56.7 అని చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు న్యాయసమ్మతమైనవి. వారిని అడుగడుగున నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇవాళ మనం చూసినట్టయితే బీసీలు అంటే బిచ్చగాల లెక్క చూస్తున్నారు, ఓట్లేసే యంత్రాలలాగా చూస్తున్నారు. ఈ రాష్ట్ర బడ్జెట్లో బీసీల శ్రమ లేదా, బీసీల రక్తం లేదా? ఇవాళ కొంతమంది మొన్న హైకోర్టు దగ్గర ఒక రెడ్డి లాయరు విహాన్ మంత్రావు తోటి గొడవ పెట్టుకోవడం మనందరం ప్రత్యక్షంగా చూసినాం మీడియా ముఖంగా. ఆయన ఏం చెప్తున్నాడు, రైతులకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తున్నాడు. ఓకే, మీ ప్రకారమే చూసుకుందాం. రైతుల్లో వ్యవసాయ కూలీల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు ఒకసారి లెక్క తీయండి మరి అట్లనైనా. కానీ ఇవాళ అడుగడుగున బీసీలకు రిజర్వేషన్లు దక్కుతున్నాయనేసరికి నోటికాడ ముద్దను ఇవాళ తనకపోవటానికి ఇవాళ రకరకాల కుట్రలు, ఆధిపత్య కులాలు అంటే పిడికడు మంది లేని వాళ్ళు ఇవాళ దేశంలో 65-70% ఉన్న బీసీలను ఒక ఆట ఆడుకుంటున్నారు. అంటే రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇవాళ బీసీలతోటి ఈ రకమైన ఆటలు ఆడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరిని కూడా బీసీ ప్రజలు ఇంత జనాభా ఉన్నప్పటికీ వారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు మాత్రం సంబంధించినవి. ఆ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు అందులో పేదలు ఎంతమంది ఉన్నారు? కేవలం 2% మాత్రమే ఉన్న పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ 65% పైగా ఉన్న జనాభాకు కేవలం ఏదో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగానే 42% రిజర్వేషన్లు అడుగుతున్నాం. వాస్తవానికి రావాల్సింది 65% రిజర్వేషన్లు. కానీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్లే దక్కని అయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతున్నది. ఈ కుట్రను ఛేదించాలంటే తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా పెద్ద ఎత్తున జరిగిందో, వంట వార్పు కావచ్చు, సాగరహారం కావచ్చు, కులవృత్తుల ప్రదర్శన కావచ్చు, ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ గర్జనలు కావచ్చు, ఆ రకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగాల్సిన పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. ఉద్యమాలు ఎవరిపైన చేయాలి? ఎందుకంటే గవర్నమెంట్ కూడా తెలిసి జీవో నిలబడదని తెలిసి గవర్నమెంట్ చేసింది. కోర్టు మీద చేయాలా, గవర్నమెంట్ చేయాలి మీద, మొత్తం వ్యవస్థ మీద చేయాలా? వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఇలా హడావుడిగా ఎన్నికలకు పోతున్నది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 9ని తీసుకొచ్చారు. అంతకుముందు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ బిల్లు పంపించారు, కానీ అది అక్కడనే ఉండిపోయింది. రాష్ట్రపతికి పంపించారు, అది అక్కడనే ఉండిపోయింది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఎలక్షన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మెడ మీద కత్తి ఉన్నది. ఇప్పుడు బీసీలకు స్థానిక సంస్థల్లో దాదాపుగా 22 నెలలు అయింది ఎలక్షన్ లేక. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి.
గ్రామ పంచాయతీలకు పోతే ఇలా గ్రామాలలో పోతే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఎలక్షన్ పెట్టాలి. కాబట్టి జీవో నెంబర్ 9ని తీసుకొచ్చారు. మనకు కావాల్సింది బీసీ సంఘాలుగా, బీసీ రాజకీయ నాయకులు, బీసీ మేధావులు, బీసీ విద్యావంతులు కూడా కోరుకుంటున్నది 42% రిజర్వేషన్ తోటి ఇవాళ వచ్చిన జీవో 9 తోటి ఈ యొక్క లక్ష్యాలు నెరవేరవు. కేవలం ఒకవేళ జీవో 9 ప్రకారం ఎలక్షన్లు పెట్టినా కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు తుది తీర్పుల మేరకే కట్టుబడి ఆ ఎలక్షన్ల యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. కానీ ఒకవేళ భవిష్యత్తులో తుది తీర్పు మేరకు కొట్టివేసినట్టయితే ఇలా గ్రామాలకు వెళ్ళి చూసినట్టయితే ఒక్కొక్కళ్ళు సర్పంచ్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పోటీ చేయాలనుకున్న బీసీ ప్రజలు, బీసీ లీడర్లు ఇలా ఎకరాలు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఒకవేళ ఎలక్షన్లకు పోయి గెలిచినప్పటికి కూడా వారి యొక్క కాలపరిమితి అనేది మధ్యలోనే ఆగిపోవడంతో వారు ఏదైతే లక్ష్యం కోసం రాజకీయాలకు వచ్చారో ఆ లక్ష్యం నెరవేరకపోగా వాళ్ళు అమ్ముకున్న ఆస్తులు, వాళ్ళ పొలాలు, వాళ్ళ భూములు, వాళ్ళ శెలకలు, వాళ్ళ బంగారం అన్నీ కూడా తాకట్టు పెట్టి ఎలక్షన్లో పోటీ చేస్తున్నట్టుగా ఇలా చాలా పేపర్లో కూడా మనం చూడటం జరుగుతున్నది. అంటే వాళ్ళందరూ కూడా బిచ్చగాలుగా మారి రేపు ఈ కాలపరిమితి ముగియకముందుకే ఒకవేళ కోర్టు తీర్పు మేరకు కొట్టివేస్తే రోడ్ల మీదకి వచ్చి బిచ్చగాలుగా మారే పరిస్థితి ఉన్నది. అంటే ఎట్లా చూసినా కూడా బీసీలే నష్టపోతున్నారు. ఇక్కడ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జీవో 9 ద్వారా కాదు మేము కోరుకునేది ఎలక్షన్లు. రాజ్యాంగంలో తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో ఈ యొక్క అంశాన్ని చేర్చినప్పుడు, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని చేర్చినప్పుడు మాత్రమే బీసీలకు రాజకీయ పరిపూర్ణమైన రిజర్వేషన్లు వస్తాయి. కానీ ఈ యొక్క జీవో 9 ద్వారా కానీ ఇప్పుడు ఈ చేసే హడావుడి నిర్ణయాల వల్ల బీసీలకు ఎలాంటి లాభం చేయకూడదు. ఖచ్చితంగా బీసీ నాయకులు, బీసీ సంఘాలు, బీసీ విద్యార్థి మేధావులు, బీసీ మేధావులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేయాల్సింది. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని చేర్చాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు ఉన్నప్పుడే బీసీలకు అసలైన న్యాయం జరుగుతుంది. అది సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా మనకు లాభం చేకూరుతుంది. కాబట్టి ఆ దిశగా మన పోరాటాలు ఉండాలి. ఒకటే చెప్తున్నా, చివరిగా ఏదైతే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం ఏ విధంగానైతే కొట్లాడినామో ఇవాళ మీటింగ్ కోనరామ్ సార్ గారు కూడా, పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోనరామ్ సార్ గారు కూడా రావడం జరిగింది. వారు కూడా మద్దతు తెలపడం జరిగింది. మేము రేపో మాపో పెద్ద ఎత్తున కూడా రాజకీయ జేఏసీని, పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే జేఏసీ తెలంగాణ కోసం కొట్లాడిందో అదేవిధంగా ఈ బీసీ రిజర్వేషన్ల కోసం, భవిష్యత్తులో బీసీ రాజ్యాధికారం కోసం ఒక బీసీ జేఏసీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. పెద్ద ఎత్తున కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ఉద్యమాలు ఉండబోతున్నాయి. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటాం. 9వ షెడ్యూల్లో చేరే వరకు మా పోరాటం ఆగదని కూడా మీ దిశ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం.